Hi, we are ready for గిరిజీ ప్రక్షణం. ఇప్పుడు టైం తెల్లవారుజామున 3 గంటలైంది. అందుకే మేము ఆటో ఎక్కొచ్చాం. అరుణాచలంలో మేము తీసుకున్న రూమ్ కొంచెం గుడికి దూరంగా ఉంది. చూసారా, ఇక్కడ నుండే ఎవరైనా గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేయాలి. నా నుదుటి మీద బొట్టు చూసారా, ఒక ఆంటీ వచ్చి బొట్టు పెట్టించుకోండి అని అన్నారు. సరే కదా అని పెట్టించుకుంటే 20 రూపీస్ ఇవ్వమన్నారు. ఇక్కడ ఆవు నెయ్యితో చేసిన దీపాలు అమ్ముతారండి. అగ్గిపెట్టి కూడా వాళ్ళే ఇస్తారు. మనము కొనుక్కొని వెలిగించి గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేయాలి. తెల్లవారుజామున 3 o'clock గాలి బాగా వీస్తుండడం వల్ల పక్క దీపం నుండి కొంచెం ఫ్లేమ్ తీసుకొని వెలిగించేసాం. మాతో పాటు మీరు రండి గిరి ప్రదక్షిణానికి. ముందుగా వినాయకుడికి దండం పెట్టుకుందామా? తండ్రి వినాయక, మా మనసు బుద్ధి ఆ అరుణాచలేశ్వరుని పాదాల చెంత ఉండేలా చూడు. గర్భగుడిలోకి వీడియోలు కెమెరాలు తేవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, అందుకే బయట నుండి ఈ వీడియో షూట్ చేశాను. వినాయకుడి గుడి నుండి కొంచెం దూరం నడిచాక వచ్చేదే ఇంద్రలింగం. ఇక్కడ చేయి తట్టుకోలేక నేను మా తమ్ముడు మంకీ క్యాప్లు స్వెటర్లు వేసుకున్నాం. చూడండి, దారి పొడుగున ఈ సాక్సులు అమ్ముతారు. తలకి మంకీ క్యాప్, ఒంటి మీద స్వెటరు, కాళ్ళకి సాక్సులతో మా జర్నీ స్టార్ట్ చేశాం. అమ్మ నాన్నగారు మాత్రం నార్మల్గానే నడిచారు. నాన్నగారు ఎత్తుకోండి. అమ్మాయ మొత్తానికి భుజం ఎక్కేసా. ఫ్రెండ్స్, ఏ మాటకా మాట అగ్నిలింగం నుండి నైరుతలింగం దాకా అసలు నడిచినట్లే ఉండదబ్బా. అసలు నువ్వు నడిస్తేనే కదా. శివ పొద్దున్నే ఆకలిగా ఉంది. ఇదేదో దొరికింది. ఇది నా ఫ్రెండ్స్ కదా, వెళ్ళి ఒకసారి పలకరిద్దాం. ప్లీజ్ రా, నన్ను గుర్తుపట్టండి. తనద్దని చెప్తున్నానా, మళ్ళీ తనుతున్నా. కరి చేస్తాను నిన్ను, అప్పుడు కానీ నీకు గతం గుర్తురాదు. నడిచి కాళ్ళ నొప్పులు వచ్చి మేము కూర్చుంటే ఈ కుక్క పిల్ల మాతో చెడు కూడా ఆడేసింది. ఫ్రెండ్స్, అరుణాచలం కొండపైన గిరిప్రదక్షిణం దారి పొడుగున కొన్ని వందల మంది సాధువులను మనం చూడొచ్చు. ఎంతో కొంత దానము చేయొచ్చు. రండి దర్శించుకుందాం ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యలింగాన్ని. సూర్యలింగం నుండి కాస్త దూరం నడిచిన తర్వాత ఎవరికైనా కాళ్ళు నొప్పులు వస్తాయి కదా, అందుకే వెళ్ళే దారిలోని ముసలి వాళ్ళకి కాళ్ళ నొప్పులు రాకుండా చేయడానికి మసాజర్లు పెట్టారు. మేము కూడా మసాజ్ చేయించుకున్నాం. చూడండి. అన్నయ్య, ఇంకా చాలా దూరం నడాలి. పద నువ్వు ముందు వెళ్ళు. అబ్బా అన్నయ్య, అమ్మ మనకన్నా ముందెళ్ళిపోతుంది, చూడు మనం కూడా ముందెళ్దాం. సరేనే తమ్ముడు, మాటల్లోనే వచ్చేసాం వరుణలింగానికి. ఆగ్ర తమ్ముడు, ఇక్కడ శివలింగాలు ఇంకా వినాయకుడు బొమ్మలు ఉన్నాయి. మనక్కడే ఒకటి ఉంటాయేమో. పద మనం కూడా ఏవో కొనుక్కుందాం రా. ఒత్తు పెట్టిన దీపాలు కొందామా, ఆవునై పెట్టిన దీపాలు కొందామా, ఏం కొందాం? వీటి కోసం వెళ్ళి మనకు కావాల్సిన బొమ్మలు కొనుక్కుందాం. పదరా తమ్ముడు. అవునరా తమ్ముడు, నిజమే, మనకు కావాల్సిన బొమ్మలు కొనుక్కుందాం. పద. అన్నయ్య, ఇది చంద్రలింగం అనుకుంటా. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చూడు అన్నయ్య, ఆయన ఫారినర్లో ఉన్నారు, ఒకసారి చూడు. ఒరే తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమేరా. నాన్నగారు ఆ ఫారినర్ అంకుల్తో మాట్లాడితే 21 times అరుణాచలం వచ్చారంట. దీన్ని బట్టి ఆలోచిస్తే ఇంకా మనం 20 times రావాలి అరుణాచలం. కొంచెం పెద్దయ్యాక వద్దాంలే. ఊరి
రుద్రాక్ష చెట్టురా, మనం ఎప్పుడూ మెడలో కట్టుకున్నాం కానీ ఇలా చెట్టుకు పండడం ఎప్పుడూ చూడలేదు మనం. నిజమేరా తమ్ముడు, ఏదో చెట్టుకు తీసుకొచ్చి రుద్రాక్షలు గమ్ముతో అతికించారు. గాలి తీసేసినట్లయిందా? ఏది నిజమో ఏది అబద్ధమో అది ఎవరికి తెలుస్తుంది చెప్పు. ఈ లింగం ఏదో పూర్తిగా తమిళ్లో రాసింది, నాకేం తెలుస్తుంది? జై అరుణాచలేశ్వర. ఫ్రెండ్స్, ఈ బఫెల్లో బొమ్మకు వచ్చేసరికి మీరు కొండకి చాలా దగ్గరలో ఉన్నారని అర్థం. అదేనండి, గుడికి దగ్గరగా ఉన్నారని అర్థం. ఫ్రెండ్స్, పొద్దున్న అర్ధరాత్రి 3 గంటలకి మొదలు పెడితే మధ్యాహ్నం 12 గంటలకి అయింది. మేము చిన్నపిల్లలం కదా, అందుకే నెమ్మదిగా నడిచాం. చూసారా ఫ్రెండ్స్, మా అన్నయ్యనేమో మా నాన్నగారు ఎత్తుకున్నారు. అమ్మని అడుగుదామంటే అమ్మేమో నాకన్నా ముందు వెళ్ళిపోతుంది. అబ్బా తమ్ముడు, మన ముగ్గురం అయితే రాత్రి నుండి ఏదో ఒకటి తింటూనే ఉన్నాం. అదే అమ్మనుకో జపం చేసుకుంటూ ఉంది, స్పిరిచువల్ పవర్. అయితే కొంచెం డొనేట్ చేస్తుందేమో అడుగుతాను. ఒరే, కొంచెం నాకు కూడా షేర్ ఇవ్వరా. గుడి వచ్చేసిందిరా, అదిగో అమ్మ, అదిగో గుడి, గమని పద పద పద. అబ్బా, ఎంత పెద్ద గాలి గోపురము. అబ్బా, ఇది కట్టడానికి ఎన్ని రోజులు పట్టుంటాయి, ఎంతమంది కష్టపడ్డారా. ఫ్రెండ్స్, మాతో పాటు మీరు కూడా చేశారు కదా గిరి ప్రదక్షిణం. మరి వేసుకోండి లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్.